మరో బ్రేకింగ్ అంతోంది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు విధించిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అభియోగం మోపారు. కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ ను మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ తో సుప్రీం ధర్మాసనం ట్యాగ్ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి. సోని, రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆయన పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో గడువులోగా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్లైన్ను మిరారని చెప్పేసి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి స్పీకర్ పైన అభియోగాలు మోపుతూ కోర్టు ధిక్కరణ పిటిషన్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారించినటువంటి సుప్రీంకోర్టు మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను ట్యాగ్ చేస్తూ అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో దాదాపు 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లను ఇప్పటికే స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. గతంలో రాష్ట్ర హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళింది. ఇదే కేసుకు సంబంధించి ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పిటిషన్ల విచారణ చేపట్టింది. ఇటీవల వైపు కేటీఆర్ కూడా స్పీకరు సకాలంలో నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇటీవల విచారించినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి 4 వారాల్లోపు నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి కూడా ఒకవైపు తన రూలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు స్పీకర్ మొదటి నుంచి కూడా దీన్ని కాలయాపన చేస్తున్నారు, కావాలని చెప్పేసి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇందుకు అనుగుణంగా స్పీకర్ ట్రిబ్యునల్లో ఇప్పటికే బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్లు దాదాపుగా 7 పిటిషన్లను ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఒకవైపు అరకపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఇటు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధించిన పిటిషన్లను ఇప్పటికే స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. వారు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా ఆయన తన ట్రిబ్యునల్ ద్వారా వచ్చినటువంటి విచారణ పూర్తయిన తర్వాత తన తీర్పులో వాటికి సంబంధించి పిటిషన్ అన్ని కూడా బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ అన్ని కూడా డిస్మిస్ చేశారు. మరొక 3 పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ ఇంకా కొనసాగాల్సి ఉంది. ఇప్పటికే ఒకవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శశంగన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ సంబంధించినటువంటి పిటిషన్లు ఒకవైపు ఇంకా తీర్పు వెలువరించాల్సి ఉంది. కడియం సిఆర్ తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ నుంచి పోటీ చేసినప్పుడు కడియం సిఆర్ ప్రపోజల్ సంతకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఏ విధంగా సంతకం చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పూర్తి ఆధారాలను కూడా ఒకవైపు కోర్టుకు సమర్పించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. స్పీకర్ కూడా ఒకవైపు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆయన విచారణ పూర్తయింది. ఆయన విషయంలో ఇంకా స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. అక్కడ జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిత్యం వారిద్దరి మధ్య పచ్చగాటు వేస్తే బగ్గుమన్నట్టుగా పార్టీ ఫిరాయింపు పైన ఆయన మండిపడుతున్నారు. ఇతర పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపు ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా తాను తప్పటడుగు వేశాను, తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను, త్వరలో జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా మైపాల్ రెడ్డి నిన్న కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ కావాలని చెప్పేసి పార్టీ ఫిరాయించిన వారిని కాపాడడం కోసం త్వరలో బై ఎలక్షన్స్ రాకుండా డ్రాగన్ చేస్తున్నారని చెప్పేసి భావిస్తూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకరు కోర్టు ధిక్కరణకు పాటుపడుతున్నారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఒకవైపు
చర్యలు తీసుకోవాలని చెప్పి చేసిన పిటిషన్లో కోర్టు ఇప్పటికైతే ఆయనకి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన విషయంలో మరి ఫిబ్రవరి 6వ తేదీన మరోవైపు దీనికి సంబంధించి విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విషయంలో కోర్టు ధిక్కరణ కేసు సంబంధించి తదుపరి చర్యలు ఏముంటాయని చూడాల్సి ఉంది. మొత్తానికైతే మరో 4 వారాల్లోపు పూర్తి విచారణ పూర్తి చేసి తన నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి ఇటీవలనే సుప్రీంకోర్టు తను ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.